మంచిది. ప్రభు కనికరించి తన మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ మనం ప్రార్థించిన రీతిలో ప్రియులు సోదరులు శుభోదయరాజు గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని పరిచర్యలో ఉద్యోగం చేసుకుంటూ దేవుని పరిచర్యలో ఉన్న దేవుని సేవకులు. ప్రభు తన మహాకృపను బట్టి కొంత ఈరోజు ప్లాంట్ విజిట్ తిరుపతి నుంచి ఒక 65-70 మంది వరకు పిల్లలు తీసుకుని వచ్చారు. ఫైనల్ ఇయర్ డిప్లొమా చదువుతున్న బిడ్డలు ప్లాంట్ విజిటింగ్కి వచ్చి మరి ఆయన అన్న మాట ఏంటంటే, సాయంత్రం వేళ ఖాళీగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వాస్తవం దేవుని ఆసక్తి కలిగిన ప్రియులు అట్లాగా ఉంటారు అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమైనా దేవుడు తన దాసుని ఈ రాత్రి వేళ మనతో ఉంచి దేవుని సంగతులు కొన్ని తలంపులను మనం వినడానికి ప్రభు మనకిచ్చిన అనుకూలమైన పరిస్థితిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రియులు మన మధ్యలో ఉంటుండగా దేవుని వర్తమానం అందిస్తారు. తిరగా రేపు ఉదయకాలమునే పిల్లల్ని తీసుకుని మరి టిఫిన్ను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అక్కడ ఉన్నవి. అకామిడేషన్ కానీ భోజన వసతులు కానీ అన్నీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నవి. రేపు మార్నింగ్ టిఫిన్ తీసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలని ప్రియులు తెలియజేస్తున్నారు. ప్రభు చిత్తం అయితే మనం ప్రకటించుకున్నట్లుగా తిరగా వచ్చే సోమవారం 29, మంగళవారం 30, 29, 30 ఈ 2 తేదీల్లో ఈ 2 తారీఖులు ఈ 2 రోజులు మన మధ్యలో ఉంటారు. ప్రార్థన చేద్దాం. ప్రభు తన దాసుని బలపరుచుకుని స్థానిక సంఘంతో యవనస్తుల పిల్లలతో అలాగే చేరొచ్చిన స్థానిక సంఘంతో కలిసి సహవాసం చేయగా దేవుడు చక్కటి పాఠాలు దైవ గ్రంథంలోంచి మన మట్టుకు మనం విందుముగాక. మన మధ్యలో ఉన్న ప్రియులు దేవుని సహోదరులు శుభోదయరాజు గారు దేవుని వర్తమానం అందిస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దయగల మా తండ్రి, ముందున్న సమయాన్ని మా కొరకు దీవించండి. అనుకున్న రీతిలో ఈ దినము నాయన మా తండ్రి, మా ప్రభువా, మేము సంఘంలో అనౌన్స్ చేస్తున్న రీతిలో రాత్రి మీ దాసునితో మీ సన్నిధిలో మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసం బట్టి మీకు స్తోత్రాలు. సంఘమును కూడా మీరు ప్రేమించారు మా తండ్రి. మీ బిడ్డలు ఆసక్తితో వచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, ముందున్న సమయాన్ని మా కొరకు దీవించండి. మీ దాసుని బలపరచుకోండి. కొంత అలసి ఉన్నారు ప్రభువా, అయినను నాయన మీ దాసుని హృదయంలో మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ దాసుని ద్వారా మేము వినగలిగిన మాటలను, ప్రయోజనకరమైన సంగతులను లేఖనాల్లోంచి మీరు మాట్లాడగా మా మటుకు మేము విని ఆత్మ చెప్పు మాటలను చెవి గలవాడు వినుగా కానీ ఎందుకో మీరు వ్రాయించారు ఆ మాటను నాయన. చెవి కలిగి వినగలిగిన వారమై మా తండ్రి మేలుకరముగా ప్రయోజనకరముగా ఆ సంగతుల ద్వారా మేము పాఠము నేర్చుకునడానికి కృప చూపుతారని ప్రార్థన చేసుకుంటూ మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. సహాయం చేయమని ముందున్న సమయాన్ని మమ్మలను మాట్లాడబోయే మీ దీని దాసుని కూడా బలపరుచుకొని మాట్లాడించుకుంటారని ప్రార్థన చేసుకుంటూ మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి అన్న. ఇదే పెడదాం. సౌండ్ పెంచి దేవుని వాక్యం మనము
చదువుకుందాం. ఈ రాత్రి వేళ దైవ గ్రంథములో నుండి మన ధ్యానం కొరకు సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13 వచనాలు ఈ రాత్రి వేళ మన ధ్యానం కొరకై ఒక వచనం నేను, ఒక వచనము మీరు, ఒక ప్రత్యేక ధ్యానం నిమిత్తమై మనం అలాగూ చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. వారు అతన్ని దావీదును వద్దకు పిలువనంపిరి. రాజు సెబావు నీవే కదా అని అడుగగా, అతడు నీ దాసుడైన నేనే సెబాను అనేను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సేబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మియేలు కుమారుడగు మాకీరి ఉన్నాడని రాజుతో అనేను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదేబారులోనున్న అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతాను నాకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయో నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, అతడు నమస్కరించి, సచ్చిన కుక్క వంటి వాడ నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడగు నేను అనేను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి బునకై ఆహారము కలుగునట్లు నీవు దాన్ని పంట తేవలెను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నీ బల్ల యొద్దనే భోజనం చేయుదునని సెలవిచ్చాను. ఈ సిబా 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలిన వాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతు నాకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సేబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతు నాకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కొంటివి. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. బలహీనులం, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. బలపరిచే దేవుడవు, శక్తినిచ్చే దేవుడవు. నిమిత్తమాత్రులం, అజ్ఞానులం, అవివేకులం, కేవలం మీ పాదాల దగ్గర ఉన్నవారం. కనికరించి సాయంకాల వేళ మీ నామమున కూడుకోవడానికి
మీరిచ్చిన స్థలము, సందర్భం, సమయం వీటన్నిటిని బట్టి మీకు స్తుతులు. పరలోకపు స్వరం మాకు వినిపించండి. హృదయాలలో మీ మాటలు నింపుకొని తృప్తి కలిగిన వారమై పడకలకు వెళ్ళడానికి కృప చూపించుమని యేసుక్రీస్తు దయగలిగిన అడిగి బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమెన్. మా సంఘంలో 5వ తరగతి అబ్బాయి ఉన్నాడు. రెఫరెన్స్ చెప్తే ఇంగ్లీష్లో తెలుగులో 2 చదువుతాడు. 3వ తరగతి నుంచి ఒక ఇంగ్లీష్ బైబిల్ కొనిచ్చినాం. చదువు అని రాసి వారమంతా రాసి నాకు చూపించాల ఇంగ్లీష్ బైబిల్. వారమంతా రాసి ఆదివారం నాకు చూపిస్తాడు. నేను అన్ని టిక్కు కొట్టి వెరీ 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 గుడ్ అని రాస్తా. అయిపోయింది. బాలుడు నడవవలసిన త్రోవ వానికి వాడు పెద్దవాడైనప్పుడు, అంతే. మనకు తలవంపులు ఉండవు అప్పుడు. మన కుటుంబాలకు అవమానం ఉండదు, సంఘానికి అవమానం ఉండదు. 6వ తరగతి అబ్బాయి రెఫరెన్స్ తీయడం లేదంటే ఎంత అవమానం, ఎంత అవమానం అది. రోజుకు ఒక్క గ్రంథం పేరు నేర్చుకున్నా 66 రోజులలో 66 గ్రంథాల పేర్లు నోటికి వస్తాయి. ఒక్క గ్రంథమే రోజు. ఈ రోజంతా ఆది కాండము అని 10 సార్లు పలికితే అయిపోయాయి. 10 సార్లు పలికి 10 సార్లు నోట్స్ తీసుకొని రాస్తే అయిపోయాయి. ఇంగ్లీష్లో జెనిసిస్ అని 10 సార్లు రాస్తే చాలు, 10 సార్లు పలికితే చాలు. జీవితంలో దాన్ని మర్చిపోలేరు. ఇంకా 66 గ్రంథాల పేర్లు నేర్చుకోవడానికి కావలసిన సమయం 66 రోజులు, అంతే. 66 రోజులు అంతే. వెనక నుంచి ముందుకు చెప్పొచ్చు, ముందు నుంచి వెనకాలకు కూడా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో కూడా చెప్పొచ్చు. దౌర్భాగ్యం ఏంటంటే మన పిల్లలను మనం అలాగూ కూర్చోబెట్టడంలే. అడిగి చూడండి, క్రికెట్లో 12 మంది పేర్లు చెప్తాడు. అడిగి చూడండి కావాలంటే. కూర్చోబెట్టుకొని క్రికెట్లో ఎంతమంది ప్లేయర్లు, ఎవరు కెప్టెను, ఎవరు మేనేజరు, ఎప్పుడు వరల్డ్ కప్ అంటే మొత్తం చెప్తాడు. నేను అట్లా చాలామంది పిల్లల్ని అడిగినాను. 12 మంది శిష్యుల పేర్లు చెప్పమంటే మాత్రం, 12 గోత్రాల పేర్లు చెప్పమంటే మాత్రం, సిస్టర్ 12 గోత్రాల పేర్లు ఒక చార్టులో రాసి గోడకు అతికించు, రోజు అవి చదివితేనే టిఫిన్ పెట్టండి. 12 మంది శిష్యుల పేర్లు ఈ గోడకు అతికించండి ఇంట్లో. ఇంగ్లీష్లో, తెలుగులో అవి చదివితేనే అన్నం పెట్టండి. ఒక ఇంగ్లీష్ బైబిల్ ఇవ్వండి, కింగ్ జేమ్స్ వర్షన్. 3000 పెడితే వస్తుంది, అంతే. ఇంతలా వస్తుంది. రోజుకు ఒక అధ్యాయం ఖచ్చితంగా రాయాలి. అప్పుడే మనతో మాట్లాడండి, లేకపోతే మాట్లాడొద్దండి. ఎంతసేపు ఉంటాడు మాట్లాడకుండా వాడు మనతో? ఆస్తులు కాదు మనకు కావాల్సింది, ఆత్మీయత. నేను మీకు చెప్పేటోని కాదమ్మా, నేను చాలా చిన్నవాడిని. నా కోసం గెస్ట్ హౌస్కు, పవర్ ప్లాంట్లు, సారోళ్ళు తిరుగుతుంటే నా పై అధికారులు ఏందన్నా నీకు ఇంతమంది తెలుసా అంటున్నారు. ఏం చెప్పాలా వాళ్ళకు నేను? ఏదో దేవుని దయలే సార్ అంటే, నోరు తెరిస్తే దేవుడు అంటావన్నా నువ్వు. నా పై ఆఫీసర్లు వారు. ఏం చేస్తాం సార్, దేవుడు తప్ప మాకు ఎవరు లేరు. వాళ్ళందరూ అటికేటుకు పోయినారు, నేను మాత్రం నా దేవుని దగ్గరికి వెళ్ళాలని. సాయంత్రం అయితే నాకు సహవాసం కావాలి. మీరు కూడా దేవుని వాక్యం, ఈరోజు బైబిల్ స్టడీ లేదు అయినా వినడానికి వచ్చినారు చూడక్క, మీకు నిండు వందనాలు. తల వంచి చెప్తున్నాను నేను, హృదయపూర్వక నిండు వందనాలు. వాక్యం అంటే ఎంత ఇష్టమో, వాక్యం అంటే ఎంత ప్రేమనో. నా మట్టుకు నేను భయపడ్డాను. స్థానిక సంఘంలో చెప్పేసి వచ్చిన నేను, వెల్ సెటిల్డ్ అసెంబ్లీ VTPS, వెల్ నాలెడ్జ్ అసెంబ్లీ VTPS,
బెస్ట్ ఎల్డర్స్ హ్యావింగ్ అసెంబ్లీ VTPS అని చెప్పేసి వచ్చిన నేను. 60 సంవత్సరాలు దాటిన వారు మాలాంటి 40 సంవత్సరాలు దాటిన వారిని ప్రోత్సహించడం సులువైన పద్ధతి కాదు. ఎవరు అసలు పలకరియరు. మాలాంటి వారిని ప్రేమించి ఇలాంటి వాక్య పరిచర్య అప్పగించడం నా మట్టుకు నాకు అది భాగ్యమని ఎంచి నేను ప్రభువుకు ప్రతి క్షణం నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఆ రవి సారు తన జ్ఞానాన్నంతా ఉపయోగించి మా పిల్లలకు చక్కటి సంగతులు ఉదయము మధ్యాహ్నము విసుక్కోకుండా చెప్పాడు. అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. మా పిల్లలంతా ఎవరు సారా సార్ అంటే పెద్ద సార్ రా అని చెప్పినా నేను. ఎవరు సారా సార్ అంటే పెద్ద సార్. నీకెట్టే తెలుసు సార్ అంటే అంతకంటే పెద్ద సార్ నాకు తెలుసు కాబట్టి తెలుసు రా అని చెప్పిన. ఆ పెద్ద సార్ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయం చెప్పడానికే నేను పిల్లలతో ఎక్కువ యవనస్తులతో ఇంటరాక్ట్ అవుతుంటాను అక్క. నేను సండే స్కూల్ పిల్లలన్నా యవనస్తులన్నా చాలా ఇష్టం. నాకంటే వయసులో పెద్దవారంటే నాకు చాలా గౌరవం. వారు ఎన్నో అనుభవాలు గడించి అట్లా కూర్చుంటారు. ఆ అనుభవాలు మాలాంటి వారికి చాలా అవసరం. నా వయసు దాటిపోయిన వారిని చూస్తే ఆటోమేటిక్గా నాకు తల ఉంచేస్తాను నేను. ఈ రాత్రి ఎక్కువసేపు చెప్పానక్క, నిలబడతావా లేదన్నా అన్నారు. నిలబడతానులేన్నా అని చెప్పిన. నా కాలులో 9 స్క్రూలు ఉన్నాయి, 2 ప్లేట్లు ఉన్నాయి. దేవుడే అవి పెట్టినాడు లోపల. మళ్ళీ తీసేస్తాడు ఏదో ఒక రోజు. మళ్ళీ కోస్తారు, మళ్ళీ తీసేస్తారు. ప్రభు పక్షాన నిలబడేవానికి ఎప్పటికప్పుడు నూతన బలం ఖచ్చితంగా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడబ్బా అనుకుంటుంటే ప్రాక్టికల్గా నేను దాన్ని అనుభవిస్తున్నాను. థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. చదవబడిన ఈ అధ్యాయంలో ఎంతమంది పేర్లు కనపడినాయి మీకు చెప్పొచ్చక్క? బైబిల్ స్టడీ అంటే 2-వే కమ్యూనికేషన్, నాట్ 1-వే స్పీచ్. అక్క ఏ ఊరేమంటారు చెప్పండి? ఆత్మకూరు అని అసెంబ్లీకి వెళ్ళారన్న కర్నూలు జిల్లాలో. ఎంత అడిగినా చెప్పడం లేదు సహోదరులు. ఎందుకబ్బా అని ఆలోచన చేస్తే భోంచేసేటప్పుడు ఒక సిస్టర్ వచ్చి, బ్రదర్ సంఘంలో సహోదరులు మౌనంగా ఉండాలని చెప్పినారు పెద్దలు, అందుకే మేము చెప్పడం లే అన్నారు. మౌనంగా ఉండాల్సిందే కానీ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలా. వాస్తవానికి సహోదరుల కంటే సహోదరులకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరియా యేసు పాదముల యొద్ద ఆ మాట మరియకే చెల్లింది. శిష్యులలో ఎవరికి ఆ మాట లేదు. ఏం పర్లేదక్క చెప్పండి, ఎవరు ఏమనరలేదు మిమ్మల్ని. ఎంతమంది పేర్లు కనపడినాయి? నంబర్ 1 దావీదు, నంబర్ 2 సౌలు, నంబర్ 3 యోనాథాను, నంబర్ 4 మెఫీబోషెత్, నంబర్ 5 సీబా, నంబర్ 6 అమ్మీయేలు, నంబర్ 7 మీకా, నంబర్ 8 మాకీరు, నంబర్ 9 ఒక్కటి మర్చిపోయినారు. సీబా చెప్పేసినాం సిస్టర్, అమ్మీయేలు కూడా చెప్పినాం, యోనాథాను కూడా చెప్పేసినాం, చెప్పేసినాం. అది కూడా అసలైంది మర్చిపోయినారన్న. యెహోవా అన్నా, యోవాబు కూడా. ఒక పారాగ్రాఫ్ చదువుతూ ఉండగానే మన తలకాయకి ఎక్కేసి ఉండాలి. అది ఒకసారి శ్రద్ధగా చదువుతూ ఉండగానే మన హృదయంలోనికి అవి సలైన్ బాటల మాదిరి ఎక్కేసి ఉండాలి. సలైన్ బాటలు ఎక్కుతుంది కదా, నరానికి పెడితే అడిగిపోతుంది, అది ఒళ్ళంతా పాకుతుంది. దావీదు రాజు స్థానంలో ఉన్నాడక్క. దావీదు రాజు స్థానం. ఇది ఓవర్ నైట్లో వచ్చిన పదవి కాదు, రాత్రికి వచ్చిన పదవి కాదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఓకే, అంచనాగా ఎన్ని సంవత్సరాలు పట్టింది?
నా లెక్కల ప్రకారం 12 నుండి 16 సంవత్సరాలు పట్టింది గొర్రెలు కాసుకునే దావీదు. ప్రశ్న, దావీదు ఈజ్ ఈక్వల్ టు అనగా ఏమిటి? నంబర్ 1 గొర్రెల కాపరి, ఇంకా చిన్నవాడు, బాలుడు, ఇంకా ఏమక్క ఏం తెలుదా? బలాఢ్యుడు, ఇంకా పాటగాడు. అన్నజుడు సింగర్ కాబట్టి చెప్పేసి పాటగాడు, రచయిత కూడా కదా. ఇంకా అన్నా అదే వాయిద్యకారుడు. ఓకే, ఇంకా అక్క ఎవరో చెప్పినారు ఇక్కడ, దాసుడు, ఇంకా ఇంకక్క ఇంకా సౌలుకు అల్లుడు, ఇంకా సింహాన్ని దవడబట్టుకొని చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు. దేనికోసం చీల్చినాడు? అవార్డుల కోసం కాదు. ఆ నోట్లో ఏముండిపోయింది? తండ్రి గొర్రె, తనది కాదు. యెషయికి సంబంధించిన గొర్రె సింహం తీసుకొని పోతుంటే, నా తండ్రి గొర్రెను నువ్వు పట్టుకోవడానికి నీకెంత ధైర్యమని సింహం కాళ్ళు కాదు పట్టుకునేది. దేన్ని పట్టుకున్నాడక్క? దవడ. సింహము దవడ చీల్చి ఆ నోట్లో ఉన్న గొర్రె పిల్లను భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చినాడు. మన ఇళ్ళల్లో గ్యాస్ స్టవ్ దగ్గర బొద్దింక తిరుగుతుంటుంది ఒకటి. అది గ్యాస్ స్టవ్ దగ్గరనే, అంటే ఆ స్మెల్ బొద్దింకకు బాగా ఇష్టం. అది కనపడిందిరా అంటే సహోదరులు, అమ్మో నేను గ్యాస్ స్టవ్ దగ్గరికి అసలు పోనంటే, ఏముంది గ్యాస్ స్టవ్ దగ్గర? బొద్దింక. అది మన ధైర్యం. సింహాన్ని సైతం చంపినవాడు దావీదు. దావీదు మాట నేర్పరి. మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో మాట్లాడినారక్క? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో నేను మాట్లాడానన్నా. ఒక గొర్రెలు కాసుకునేవాడు, ఇశ్రాయేలు గోత్రాలకు రాజు సౌలు. గొర్రెలు కాసుకునే దావీదు లాంగ్వేజ్ ఎట్లుంటుంది? రాజు స్థానంలో కూర్చున్న సౌలు లాంగ్వేజ్ ఎట్లుంటుందన్న? ఉంది కదా డిఫరెన్స్ అయితే. కానీ దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉండగా ఆ మాట చాకచక్యాన్ని చూసి యోనాతాను దావీదును డాష్ చెప్పండి. ఏం చెప్పినా కరెక్ట్ ఎక్క, ఇక్కడ ఏది తప్పులు ఉండవు. దావీదు హృదయం, యోనాతాను, దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. మా కాలేజీలో ఫ్రెండ్షిప్ డే అని ఒకడు చేతి నిండా కట్టుకొచ్చుకున్నాడు. ఎందుకురా అన్ని కట్టినారంటే, ఆడపిల్లలందరూ కలిసి నాకు కట్టినారు సార్ అన్నాడు. తాళ్ళు కడితే ఫ్రెండ్షిప్పా? సంక్రాంతికి ఇంటికి ఆడపిల్లకు చీర పెడితేనే ఆడపిల్లనా? అయితే ఆడపిల్ల కాదా? ఇంటి ఆడపడుచు కాదా? ఎట్లా ఇది? రూతు హృదయం నయోమి హృదయముతో అత్తాకోడళ్ళు. బెన్యామీను హృదయం లేదా యాకోబు హృదయం, బెన్యామీను లేకపోతే ఒక్క క్షణం కూడా, అయ్యా యేసేపు గారు ఇంకా ఏమన్నా ఉందా, నా తండ్రి ప్రాణం ఇతనిలో. తండ్రి కుమారుల సంబంధం, అత్తా కోడళ్ళ బంధం, యోనాతాను దావీదుల స్నేహం, ద ఫ్రెండ్షిప్. ఎవరెవరికి స్నేహం కుదిరిందన్నా?
గొర్రెలు కాసుకునే దాసుని కుమారుడు. బేత్లహేములో నీ దాసుని కుమారుడు అంటే స్వతంత్రత లేని కుటుంబములో చిట్ట చివరగా పుట్టిన దావీదుకు అత్యంత స్వతంత్రత కలిగిన రాజు ఇంటిలో అంతఃపురంలో పుట్టిన రాజు కుమారుడైన యోనాతానుకు స్నేహం అక్క. వారు నివసించి పెరిగిన పట్టణాలు వేరు, వారి గోత్రాలు కూడా. దావీదుదే గోత్రం, యోనాతానుది బెన్యామీను గోత్రం. గోత్రాలు వేరు, చదువులు వేరు, పట్టణాలు వేరు, పెరిగిన వాతావరణం వేరు, చేస్తున్న విద్య. గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు, యోనాతాను ఏం చేస్తున్నాడు? కత్తి పట్టుకుని యువరాజు హోదాలో యుద్ధాలు చేస్తున్నాడు, యుద్ధవీరుడు. పట్టణాలు వేరు, వృత్తులు వేరు. రాజకుమారుడు యోనాతాను అయితే దాసుని కుమారుడు దావీదు. గ్రామంలో పుట్టి పెరిగాడు దావీదు, అంతఃపురములో పెరిగినవాడు యోనాతాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉండగా యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలసిపోయాను. ఒకటి అర్థమైందక్క యోనాతానుకు, నేను చంపలేకపోయినాను గొల్లియాతును, ఈ దావీదు చంపేసినాడు. ఒకటి అర్థమైంది యోనాతానుకు, భవిష్యత్తులో ఇశ్రాయేలును ఏలే సామర్థ్యం నాకు లేదు, అది దావీదుకే ఉన్నది. ఒకటి అర్థమైంది యోనాతానుకు, నాకంటే యోగ్యుడు ఈ రాజ్యంలో మరొకడు ఉన్నాడు, అతడెవడో కాదు, ఇదిగో చక్కటి నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడు దావీదు. ఈ కత్తి నా దగ్గర ఉండడం కంటే దావీదు దగ్గర ఉండడమే మేలనుకుని ఏమిచ్చినాడక్క? కత్తి. మన దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉంటాయన్న, మనం వాడం వాటిని. మీకు మనసులో వచ్చేసి ఉంటాయి ఎప్పుడు ఏమేమి వస్తువులు. మా ఇంట్లో కూడా నా భార్యకు పెద్ద నెక్లెస్ ఉన్నది, ఎవరు వేసుకుంటారో ఆమె వేసుకోదు, ఏం చేయాలి దీన్ని అనవసరంగా. ఒకరోజు ఊరికి పోయినాం, మొక్కమల్ల అట్లా పెట్టుకునేది. ఎందుకు అట్లా పెట్టుకున్నామంటే, ఇంట్లో బీరువాలో నెక్లెస్ పెట్టేసి వచ్చినాను, దొంగలు ఏమన్నా తీసుకొని పోతారు. ఓహో, ఇది ఇంట్లో ఉండడం కంటే బ్యాంకులో ఉండడం చాలా మేలని తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఇన్ని డబ్బులు ఇచ్చినాడు. శుభ్రంగా తెచ్చుకొని సేవలో ఖర్చు పెట్టుకుంటూ కూర్చున్నాం దాన్ని. ఇప్పుడు యా ఊరికి పోయినా ఇబ్బంది లేదక్క. ఎందుకు? ఇంట్లో ఏం లేవు అక్క. నీ ధనం ఎక్కడ ఉండునో బైబిల్ వాక్యం. బ్యాంకులో పెట్టినాం, బ్యాంకులు కాపలా కాస్తున్నారు దానికి. మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయన్న, మనకు ఉపయోగపడట్లేదు అవి. ఏం చేయాలా వాటిని? ఏం చేయాలక్క వాటిని? షోకేస్లో పెట్టుకొని చూసుకుంటూ కూర్చోాలన్నా? ఎవరికి ఉపయోగపడుతున్నాయో వారికి ఇచ్చేయడం మేలక్క. అవి ఎవరికొరకు ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందా అని ఎదుర్కొంటూ చూసుకుంటూ కూర్చోాలా. యోనాతాను దగ్గర కత్తి దావీదుకి ఇచ్చినాడు, దుప్పటి ఇచ్చినాడు, ఇంకేమేమి ఇచ్చినాడన్నా? ఏమేమి ఉన్నాయి అన్నీ ఇచ్చేసినాడు, తీసేసుకో. ఇద్దరు విడిపోతూ ఉండగా, ఇక విడిపోతున్నారు. తండ్రి చంపడం మొదలుపెట్టినాడు సౌలు, అసూయతో దావీదును చంపాలని. యోనాతాను తప్పిస్తున్నాడు, సౌలు చంపడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ ఇద్దరు స్నేహితులు విడిపోతూ ఉండగా ఒక ప్రమాణం చేసుకున్నారన్న. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులు ఎవరైనా ఉంటే చదవండి, యవనస్తులు ఎవరైనా చదవచ్చు. చూడి, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల, నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడల
నేను చనిపోయిన ఎడల ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి. అర్థమైందక్క ఈ వచనం? ఏమన్నా అర్థమైందా ఈ వచనం? ఏమర్థమైందక్క? బైబిల్ స్టడీ అంటే వచ్చిపోవడం కాదన్నా, ఏమనుకోవద్దండి. ఇట్లా అంటున్నానండి నేను. ఒక బైబిల్ స్టడీకి వచ్చినామంటే కనీసం ఒక్క ముక్క అయినా నేర్చుకొని పోతాండాల. ఈరోజు ఒక ముక్క నేర్చుకున్నాను. అట్లా నెలకు సంవత్సరానికి కలిపి ఎన్ని బైబిల్ స్టడీలు అవుతాయి? కనీసం 56 బైబిల్ స్టడీలు అవుతాయి. అంటే సంవత్సరానికి ఎన్ని ముక్కలు నేర్చుకున్నట్టు? 56 ముక్కలు. ఏమర్థమైందక్క ఈ వచనం? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు ఇంకా విడిపోతున్నారు అక్క. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతున్నారు. ఇంకా దావీదు అరణ్యాల పాలైపోతున్నాడు. దావీదును తప్పించినాడు యోనాతాను. దావీదు ఇంకా అరణ్యాల పాలవుతున్నాడు. అరణ్యవాసం. ఏమని ప్రమాణం చేసుకున్నారు? దావీదు, భవిష్యత్తులో నేను చనిపోయి నా సంతతి మిగిలితే, నువ్వు రాజు స్థానంలో ఉంటే నా సంతతి వారికి ఏం చూపించాలా? నువ్వు దయ. ఒకవేళ అట్లా చూపకపోతే యెహోవా నిన్ను, ఒకవేళ నేను బతికిండి నువ్వు చనిపోతే నీ సంతతికి నేను. ద ప్రామిస్ బిట్వీన్ టూ బెస్ట్ ఫ్రెండ్స్. విడిపోయినారు, మరెన్నడూ కలుసుకోలేదు యోనాతాను దావీదులు. కలుసుకోకపోయినా ఇద్దరి మధ్యలో ఏముండిపోయిందన్నా? ప్రమాణం. యోనాతాను చెప్పినట్టుగానే కొన్ని సంవత్సరాలకు దావీదు ఏమైనాడు? ఎన్నిసార్లు అభిషేకం చేసినారు దావీదుకు? యవనస్తులు బాగా చదవాలి చూడి బైబిలు. అట్లుండరాదు. పాత సంఘాలలో ఉన్న యవనస్తులు బైబిల్ను బాగా ఒడిసి పట్టుకొని హృదయంలో పెట్టుకోవాలి. కొత్త సంఘం అంటే అది వేరు. దావీదుకు ఎన్నిసార్లు పట్టాభిషేకం జరిగింది? నంబర్ 1, అన్నదమ్ములందరి ఎదుట సమూయేలు కొమ్ములో ఉన్న తైలం తీసుకొని సౌలును కూడా అభిషేకం చేసినాడు సమూయేలు. దేంట్లో తైలం తీసుకున్నాడు? బుడ్డిలో తైలం. కానీ దావీదును అభిషేకం చేసేటప్పుడు మాత్రం ఎందులో తైలం తీసుకున్నాడు? కొమ్ము. 2 కింద వేస్తే ఏది పగిలిపోతుంది? ఏం పగిలిపోతుంది అక్క? సౌలు బుడ్డి పగిలిపోయింది. అంటే సౌలు రాజ్యం నిలబడలేదు, కానీ దావీదు రాజ్యం మాత్రం నిలబడింది. మొదటిది బేత్లెహేములో తన ఇంటిలో అన్నదమ్ములందరి ఎదుట సమూయేలు పట్టాభిషేకం. రెండవది 2 గోత్రీకులందరూ దాదాపుగా 300 మంది నీవే మా రాజు అని అదుల్లాము గుహ దగ్గరికి, దావీదు దగ్గరికి వచ్చినారు. అప్పులు కలిగిన వారు, బాధలు కలిగిన వారు, రాజా దావీదా నువ్వే మా రాజు అని. మూడవది యూదాలో నిలిచి ఉండగా 12 గోత్రీకులందరూ వచ్చి మేము నీ ఎముకను అంటిన వారము, మేము నీ ఎముకను అంటిన వారం. అక్కడ దావీదుకు పట్టాభిషేకం జరిగింది. బైబిల్ గ్రంథంలో 3 సార్లు పట్టాభిషేకం ఒక్క దావీదుకే జరిగింది. ఇక మరెవరికి ఆ భాగ్యం లేదు. దావీదు రాజైనాడన్నా. ఇప్పుడు ఎట్లా రాజైనాడు? సౌలును చంపి రాజు కాలేదు. ఎంత దారుణమైన విషయాలంటే సంఘ పెద్దలు ఇప్పుడు ఎప్పుడెప్పుడు సంఘ పెద్దలు ఏదామా, ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడా, తర్వాత నేనే కదా సంఘ పెద్ద అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. ఏనా ఈ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడా, తర్వాత నేనే కదా సీనియర్ అని యవనస్తులు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. ఎవరి కోసం? సంఘ పెద్దల సావు కోసం. ఎందుకు? తర్వాత ఇల్లు కూర్చాలని. దావీదు అట్లా చేయలేదక్క. సింహము చంపిన దావీదుకు సౌలును చంపడం ఒక లెక్క కాదు. అసలు చేతికే దొరికినాడు ఒకరోజు గుహలో. తాను చంపలేదు, ఎవరిని చంపనీయలేదు.
దావీదు ప్రేమ చూడక్క ఎట్లుందో, ఎంత ప్రేమమయుడో. తాను చంపలేదు, తన సైన్యాధిపతి వెళ్ళి చంపుతానంటే అతన్ని కూడా చంపనీయలేదు. 3,000 మంది దావీదును రౌండప్ చేసినారు. దావీదు మనసులో అనుకున్నాడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నాడన్న. కీర్తనల గ్రంథంలో ఆ మాట రాయబడింది, మరణం ఒక్క అడుగు దూరములోనే అన్నాడన్న. ఒక అడుగు దూరంలో దావీదు మరణం పొంచి ఉంది. అయినా దావీదు విశ్వాసం ఏంటంటే, యెహోవా నాకు తోడుగా. 3,000 మంది రౌండప్ చేసినారు దావీదును. కళ్ళు మూసుకొని దావీదు ప్రార్థన చేస్తే 3,000 మంది వెనక్కి వెళ్ళారు. అక్కడ 3 కాదు, 3,000 మంది. సౌలు ఎక్కడికి వెళ్ళినా 3,000 మంది తీసుకొని పోతాడు దావీదు మీదికి. చంపాలని కత్తి పట్టుకొని తిరిగినాడు సౌలు. కత్తి పట్టుకొని జీవించువాడు కత్తి చేతనే, అసూయ నింపుకొని బ్రతికేవాడు అసూయ చేతనే, ప్రేమతో నిండుకొని బ్రతికేవాడు. చెప్పండి అమ్మా, మీరు మాట్లాడాలని ఎదురు చూస్తాను నేను, అంతే. ఎట్ట చేసి మాట్లాడించుకుంటా నేను. దేవుడు నాకు ఇచ్చిన వరం అది. ప్రేమతో నింపుకొని జీవించేవాడు సంఘములో, ప్రేమతోనే. సిగరెట్లు పట్టుకొని తిరిగి తాగేవాడు సిగరెట్లతోనే. ఉద్యోగం 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 అని తిరిగేవాడు ఉద్యోగంలోనే. దేవుడు 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 అని తిరిగేవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ద మిసైల్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. టీచింగ్ 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 అన్నాడు. టీచింగ్ చేస్తూనే, ఐఐటిలో టీచింగ్ చేస్తూనే కుప్పకూలిపోయిన అబ్దుల్ కలాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఏమని బతుకుతున్నాం? పొద్దున్న లేచిన ఉంచి ఏమని బతుకుతున్నాం మనం? దావీదు రాజు అయినాడు. రాజు కాగానే ఏం గుర్తు చేసుకుంటున్నాడన్నా? ఏం గుర్తుకు చేసుకుంటున్నాడు? యోనాతానుతో చేసిన ప్రమాణం, యాజ్ పర్ ద ప్రామిస్. పిలిపించినాడు సైన్యాధ్యక్షుడిని యోవాబు. ఆ మాట చదవన్నా, చాలా బాగుంటుంది ఆ మాట. 9వ అధ్యాయం మొదట, యోనాతానును. మన నోట్స్లు ఉన్నాయా? పెన్నులు ఉన్నాయా? ఖచ్చితంగా రాయాల చూడు వాక్యం. బైబిల్ స్టడీ ఒకప్పుడు బళ్ళు గుళ్ళల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? పాతకాలం వాళ్ళకి తెలుసు. ఎక్కడున్నాయి అన్న బళ్ళు? అదే బడులక్క, గుళ్ళల్లో ఉన్నాయి. ఎందుకు? గుడే అసలైన బడి, అందుకే బళ్ళు గుళ్ళల్లో ఉన్నాయి. మా అమ్మ అనేది ఎప్పుడు మేము చదువుకుంటప్పుడు నాయన గుడిలోనే బడి ఉండేది. ఎందుకు? నిజమైన బడి. నిజమైన బడి ఏదన్నా గుడి. సమూయేలుకు గుడి తెలుదన్నా, బడి తెలుదు. ఏం తెలుసు? గుడి తెలుసు. ఇశ్రాయేలు రాజ్యాంగ నిర్మాత అయినాడు సమూయేలు. మనకు అంబేద్కర్ ఎలాంటి వాడో, ఇశ్రాయేలు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజ్యాంగ నిర్మాత ఎవరు? సమూయేలు. ఏ రోజు బడికి పోయినాడు కాదు. షిలోహు మందిరంలో పెరిగాడు. న్యాయాధిపతిగా, ప్రవక్తగా, 2 రాజులకు అభిషేకము చేసిన వాడుగా, చనిపోయిన తర్వాత కూడా మంత్రసానికి కనపడినాడు. సమూయేలుకు బడి తెలుదు. ఏం తెలుసు? మన పిల్లలకి ఏం తెలుసు? గుడి తెలుదు. ఏం తెలుసు? బడి తెలుసక్క. ఆ పిల్లల్ని అడగండి స్కూల్ గురించి ఎన్ని చెప్తాడో, కానీ గుడి గురించి అడగండి. ఆ పిల్లడు ఎవరో నాకు తెలియదన్న, దయచేసి నన్ను క్షమించండి. నాకు బాధ కలిగి చెప్తున్నాను. 6వ తరగతికి ఎట్టుండాలన్నా? ఎట్టుండాలి 6వ తరగతికి? గడగడ చదివేసి ఉండాలి. అసలుకు ఎవరో తెల్లక్క నాకు అన్నా. చూడింగా ఎట్లుందో వారసులు ఎట్టుండాలో చూడంగా. ఎట్లుండాలన్నా వారసులు?
మెడ వంచైనా సరే రాపియాల అధ్యాయం. రే ఇది రాస్తేనే నీకు ఇడ్లీ, లేకపోతే లేదు. అలవాటు నేర్పించండి అన్న. మన వయసు వచ్చేసరికి దిట్టలు అవుతారు వాళ్ళు. దిట్టలు ఎవడు వంచలేడు వాడిని. ఇంకా ఎవ్వరి వల్ల కాదు వాళ్ళని ఉంచడం. ఇంకా 6 ఏళ్ళ వయసులో బ్యాట్ పట్టుకున్న సచిన్ టెండూల్కర్ను అవుట్ చేయాలంటే చెమటలు పట్టేటివి ప్రపంచ బౌలర్లకు. ఎందుకు? ఏ ఏజ్లో పట్టుకున్నాడు బ్యాటు? అట్ ద ఏజ్ ఆఫ్ 6. మన పిల్లలు బాల్యంలో నేర్పించండి. పెద్ద అయితే ఎవ్వడికి లొంగడు వాడు. వాడిని చూస్తే అపవాది అంత దూరం పారిపోతాడు. యోనాతానును బట్టి అన్నాడక్క. ఎవరిని బట్టి? మన నోట్స్లో ఇట్లా రాసుకుందాం. యోనాతాను ఈజ్ ఈక్వల్ టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి. తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించడానికి మధ్యలో ఎవరిని పెట్టుకున్నాడక్క? యేసుక్రీస్తును బట్టి. చదవన్నా వచ్చిన ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5, 6. ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు ఎఫెసీలకు రాస్తూ మొదటి అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన క్రీస్తునందు ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా అనేది అండర్లైన్ చేసుకున్నాం అక్క. చాలు. త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ నా ద్వారా తప్ప అన్నాడన్నా. అంతే కదా? నా ద్వారానే అన్నాడు. ఆ ద్వారం నేనే అన్నాడు. అన్నా, పరలోకం వెళ్ళాలంటే యెహోవా సాక్షుల మాదిరి మనం ఉండకూడదు. నేరుగా వెళ్ళే అవకాశం మనకు లేదు. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారా. ఎవరు యేసుక్రీస్తు? అట చూడకండి అక్క, భయం అవుతుంది నాకు ఏదన్నా అడిగినప్పుడు. అంటే మీరు మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటంటే అన్నీ తెలిసి మౌనంగా ఉండారా, తెలక మౌనంగా ఉండారా నాకు అర్థం కాక. నా యాటిట్యూడ్ ఏంటంటే మీ లోతు ఎంతో తెలిస్తే దాన్ని బట్టి నేను నా బ్యాలెన్స్ ఆధారపడి ఉంటుంది, నా మాటలు ఆధారపడి. లోతు తెలియకుండా చెరువులో దిగినామనుకో ఏనా ముని అన్న ఊతాం, లేకుంటే తేలన్న బయటకు వస్తాం. కాబట్టి మీ లోతు తెలియాలని అడుగుతుంటానమ్మా, ఏమనుకోవద్దండి. మీరందరూ నాకు తల్లి సమానురాలు, అక్క చెల్లెలు. మీ లోతు తెలియాలక్క నాకు. అప్పుడు అక్కడ ఈత కొట్టుకోవచ్చు నేను. లోతు తెలిస్తే ఈత కొట్టచ్చు. లోతు తెలియకుండా దిగినామనుకో. ఎవరక్క? యేసుక్రీస్తు. ఎందుకులే నన్ను మేము ఒకటి చెప్తాను, నువ్వు ఒకటి చెప్తావు. ఎవరక్క? యేసుక్రీస్తు. ఎవరన్నా బయటలో అడిగితే ఏం చెప్తారు దానికి? ఆయన ప్రభువు, ద లార్డ్. ఏం చేసినాడు నా కోసం అంటే ఏం చెప్పాలా? చీర పెట్టినాడని చెప్పాలా? పాపుల కోరకై ప్రాణము పెట్టను సంకల్పించుకున్నావా. ప్రాణం పెట్టినాడక్క. ఈ విషయం మర్చిపోకూడదు. ఈ విషయం మర్చిపోకూడదు. మరణ పడకలో ఉన్న మనం మాట్లాడాల్సిన మాట అదే. ఎన్ని వచ్చినా ప్రాణం పెట్టిన వాడు నాకున్నాడనే ఒక కమిట్మెంట్తో మనం బ్రతికితే మనలాంటి ధన్యులు మరొకరు లేరు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపడానికి రాజ్యములో ఎవరైనా ఉన్నాడా? యేసుక్రీస్తును బట్టి నేను ప్రేమించడానికి ఎవరైనా ఉన్నారా? రజా ఒకడున్నాడు. నిజమా? ఎవరతను? ఏం పేరు అతను? ఎక్కడుంటాడు? రాజు కదక్క. ఇమ్మీడియట్గా కమిటీ చేసినాడు. ఇమ్మీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్లను నియమించినాడు. సైన్యాధ్యక్షులను పంపించినాడు. రాజ్యం అంతా జల్లడ పట్టించినాడు. ఎవరు దొరికినారు?
పాయింట్ అంటే యోనాతానును బట్టి అన్నాడు, సౌలును బట్టి కాదు. ఎందుకు కాదు? యోనాతాను సౌలుతో ఏ ప్రమాణం లేదు. సౌలు ఎప్పుడు చూసిన అమ్మాయిని ఇచ్చినాడు, కానీ ఆ పోలికలు ఆ ఛాయలు మనల్ని అసలు పిల్లనిచ్చి అమ్మాయి మళ్ళీ అల్లుని చంపాలని వెనకమ్మడి తిరుక్కుంటూ కూర్చున్నాడు. అసూయ అంత చెడ్డదన్న, అల్లుని కూడా చంపుతుంది అది. పిల్లనిచ్చుకున్నాడు ఆ ఇంటికి, అయినా అసూయ ఏంది, చంపుతున్నాడు అల్లుని. అసూయ ఎముకలకు పట్టిన కుళ్ళు, బోన్ క్యాన్సర్ అంటారు దాన్ని. వైద్య భాషలో ఏమంటారు అన్న దాన్ని? బోన్ క్యాన్సర్. ఇంకా వాడు బ్రతకడం అసాధ్యం. ప్రపంచంలో ట్రీట్మెంటే లేదు దానికి. బోన్ క్యాన్సర్కి ఇంతవరకు ట్రీట్మెంటే లేదు. ఎముకలు పెలుసు బారిపోతాయి, ఎముక ఇరిగిపోతుంది, ఎముక నూసి అయిపోతుంది. తర్వాత పరదేశంలో ప్రియులారని పాట పాడతాం, పెట్టెలు పెడతాం, స్థాపన చేస్తాం, 9 దినాలు 11 దినాలు, నెల దినాలు, సంవత్సరం దినాలు అన్నీ చేస్తాం. అసూయ అసూయ అసూయ. రజా ఒకడున్నాడు. ఎవరు వాడు? ఏం పని చేస్తున్నాడు? ఎక్కడున్నాడు అన్నవాడు? సీబా ఇంటిలో. అంతేనా? ఎక్కడుందా వచనము అన్న? 2వ వచనం, 2వ వచనం చదవండి. సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదునొద్దకు, సీబావు నీవేనంటే నేనే అన్నాడు. 3వ వచనం, రాజు నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో యోనాతాను అని కుంటి కాళ్ళ గలవ కుమారుడు రాజుతో ఉన్నాడని. ఎక్కడున్నాడక్క? మాకీరు ఇంట, దానికంటే ముందే ఉందన్న లోదేబారు. ఈ హెబ్రీ పదానికి తెలుగులో అర్థం ఎండిన భూమి. ఈ పదానికి అర్థం తెలుగులో శాపగ్రస్తమైన భూమి. ఏ భూమిలో ఉన్నాడు మెఫీబోషెతు? శాపగ్రస్తమైన భూమిలో. ఇలాగ మాట్లాడుకుందాం. శాపములో ఉన్న మెఫీబోషెతు. మనం కూడా ఒకప్పుడు ఎక్కడుంటాం అక్క? ఏం శాపం అది? అదే మన ఫాదర్ ఆదాము ఏం చేసినాడన్నా? హత్యలు కాదు చేసింది, దొంగతనం కాదు చేసింది, జస్ట్ మాట తప్పినాడు అంతే. మనం కూడా ఏడుంటాం అక్క ఒకప్పుడు? శాపగ్రస్తులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపాత్ములమై. ఈరోజు రాత్రి ఆ మెఫీబోషెతు ఎవరో కాదక్క, ఒకప్పుడు మనమే. మెఫీబోషెతు ఎవరి ఇంటిలో ఉన్నాడు? తన సొంత ఇంటిలో అయితే మాత్రం, అంటే మెఫీబోషెతుకి ఏం లేదు? ఇల్లు లేదు. ఎవరింట్లో ఉన్నాడంటే పరాయి ఇంటిలో. ఒకప్పుడు మన ఇల్లు కూడా ఏందక్క? అదే పరాయి ఇల్లు. అది ఎవరిల్లు చెప్పాలి కదా. అది మాకీరి ఇల్లు అని మాట్లాడుకున్నాం. మన ఇల్లు ఏందో చెప్పాలి కదక్క. మనం కూడా ఒక ఇంటిలో ఉంటే ఏ ఇల్లు అది అనా? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడన్నా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. 8వ అధ్యాయం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు నెరవేర్చగోరుచున్నారు. సత్యమందు నిలిచిన వాడు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును. మనం కూడా ఏ ఇంట్లో ఉంటిమక్క? ఇప్పుడు చెప్పండి, ఏ ఇంట్లో ఉంటివి? నోరు తెరిస్తే అబద్ధం. ఎవరిని లెక్కది? అదే వాని పేరు ఆడ రాసిన మెఫీబోషెతు మాకీరి ఇంట్లో ఉన్నాడు. మనం ఎవరింట్లో ఉంటిమి?
అబద్ధికుని ఇల్లు. వాని స్వభావమే అబద్ధం. మన సొంత ఇంట్లో లేమక్క, మనం పరాయి ఇంటిలో, అబద్ధికుని ఇంటిలో. మునుపు మనము దూరస్తులమై, ఇప్పుడు కూడా మెఫీబోషేతు యెరూషలేముకు దూరముగా, యెరూషలేములో లేడు. ఎక్కడున్నాడు? దూరముగా. దావీదు రాజు అయిన తర్వాత మా నాన్న స్నేహితుడు రాజు అయినాడు కదా, పోయి పలకరిద్దామని వచ్చినాడా? ఎందుకు రాలేదు? చూడక్క, మనకి ఎన్ని విషయాలు తెలియవు కదా. దట్ ఈస్ ద బైబిల్ స్టడీ యొక్క పవర్. సమయమును పోనీయక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు అది పక్కన పెట్టి ధ్యానించేవాడు అంటుంది అక్క. ఎట ధ్యానం చేయాలంటక్క? ఇది ఒకసారి చేతులు ఎత్తండి, రాత్రి పగులు ధ్యానం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఒక రాత్రి ఒక పగులు బైబిల్ను నేను ధ్యానం చేసినాను బ్రదర్, నా జీవితంలో ఈ వాక్యం నెరవేరింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎత్తిన చూడక్క. ఒక రాత్రి ఒక పగలు, కాలకృత్యాలు మినహాయించి. బైబిల్ ఎవరు సొత్తు కాదక్క. ఎవడు ఎంత పిండుకుంటే అంత వస్తుంది చూడది. పిండుకోవాలంతే. ఇంకా 66 గ్రంథాలు మన చేతులు ఉన్నాయి. పిండుకుంటానాలంగా. పిండుకున్నోనికి పిండుకున్నంత, చదువుకున్నోనికి చదువుకున్నంత, ధ్యానం చేసినోనికి ధ్యానం చేసినంత, చెప్పినోనికి చెప్పినంత, చెప్పినోనికి చెప్పినంత. ఏం చెప్తాంటక్క? ఏందో మర్చిపోయినా, మధ్యలో ఎట్లా వచ్చినాం మనం. ఇంకా మన ఇల్లు ఎవరు ఇల్లక్క? అపవాది. శాపగ్రస్తమైన భూమి లోదేబారు. అక్కడ పంట లేదు, ఎండిన భూమి. మా నాన్న స్నేహితుడు రాజు అయినాడని వచ్చినాడా? రావడానికి ఏం లేవు అతనికి. కాళ్ళు లేవు, ముఖం లేదు, 2 కాళ్ళు కుంటివి. తన తాది ఎత్తుకొని పోతుంటే వాడు కింద పడిపోయినాడు. కింద పడితే ఏమొచ్చిందక్క? కాళ్ళు ఇరిగిపోయినాయి. కాళ్ళు ఇరిగిన వాడు కుర్చీ మీద కూర్చుంటాడా? ఈ కాలంలో ఉన్నట్టు ఆ కాలంలో వీల్ చైర్స్ ఉన్నాయా? పడకలో ఉండిపోయినాడు. ఒకరి సహాయం లేనిది లేయలేడు. ఎవరో అంత అన్నం పెడుతుంటే తినుకుంటా. నన్ను నోట్స్లు ఇట్లా రాసుకున్నాను. మరణ పడకలో ఉన్న మెఫీబోషేతు. స్వతహాగా ఏ పని చేసుకోలేని మెఫీబోషేతు, ఇతరుల మీద ఆధారపడిన మెఫీబోషేతు, రాజు మనవడైన మెఫీబోషేతు, అంతఃపురం నుండి పరాయి ఇంటికిలో అంతఃపురంలో ఉండవలసిన మెఫీబోషేతు, పరాయి ఇంటిలో జీవిస్తున్న మెఫీబోషేతు, పరలోకంలో ఉండవలసిన మనం ఒకప్పుడు అపవాది ఇంటిలో ఉండిపోయినాం. ఎందుకు రాలేదు దావీదు దగ్గరికి మెఫీబోషేతు అంటే, నేను యోనాతాను కొడుకును సౌలు మనవని నేను చెప్తే శత్రుశేషంగా మిగిలిపోయింది కదరా, చంపేస్తాడేమోనని భయపడి దావీదు చంపుతాడేమో అని బిక్కు అనుకుంటా బతుకుతున్నాడు అక్క మెఫీబోషేతు. కానీ దావీదు హృదయంలో ఏముందన్న? మెఫీబోషేతు మీద ప్రేమ. ఎంత ప్రేమ అంటే, తీసుకురాపోండి మెఫీబోషేతును అని చెప్పాడు. మెఫీబోషేతు కొరకు ఎవరిని పంపించినాడన్నా? ఎన్నో వచ్చినామన్నా? 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను ఎవరి కోసం? అట చెప్పకూడదన్నా, ఇప్పుడే చెప్పిన. ఎవరి కోసం? మరణ పడకలో ఉన్న
మెఫీబోషెతు. పరాయి ఇంటిలో ఉన్న మెఫీబోషెతు, దీన స్థితిలో ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్న మెఫీబోషెతు, తన వంశంలో ఒక్కడే మిగిలిపోయిన వాడు మెఫీబోషెతు. దిక్కులేని పరిస్థితిలో ఉన్నవాడు, ఏ దిక్కు లేదు, ఏది లేదన్నాగా. పోనీ ఏదన్నా పని చేసుకుని బతుకుదామా అంటే కాళ్ళు లేవు, కూర్చోలేడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నలుగురు మోసుకొని పోవాలా. ఇలాంటి వాని మీద ప్రేమ ఎవరైనా చూపుతారక్క? ఎలాంటి వారిపైన? అదే ఇంతసేపు చెప్పుకున్నాం కదన్నా, ఏదో ఒకటి చెప్తాను, తొందరగా ముగిచ్చేద్దాం అన్నా. ఇలాంటి 2 కాళ్ళు లేవు, ఆస్తి లేదు, అన్నం లేదు, అందం లేదు, దిక్కు లేదు, అమ్మ నాయన లేరు, ఎవరు లేరు. ఇలాంటి వారు ఎవరైనా మన జీవితాలలో కనబడితే కొంతైనా మనం ప్రేమించగలమా? ప్రేమించగలమా? కానీ దావీదు ప్రేమించడానికి పూనుకున్నాడక్క. ఎప్పుడైనా కుష్ఠరోగిని కానీ, పక్షవాతం వచ్చిన వారిని కానీ దగ్గర కూర్చొని చేతులు పట్టుకొని ప్రార్థన చేసి పత్రికలు ఇచ్చి యేసుక్రీస్తును నమ్ముకోండి అని మనం చెప్పామా? నేను చెప్పినానక్క. ప్లాట్ఫారం మీద కూర్చుంటారు, వాళ్ళ దగ్గర పోయి సువార్త చెప్తే ఎటువంటి ఆటంకాలు? అది వదిలేసి మనోళ్ళు దేవాలయం దగ్గర పోయి మైకు పెట్టి యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్తుంటారు. ఏమొస్తుంది అన్నాడా? గొడవే. నువ్వు చెప్పాలని హృదయం ఉంటే ప్లాట్ఫారం మీద కుష్ఠరోగులు ఎంతోమంది, ఎంతసేపు ఉన్న స్టేజీల మీద నిలబడి చెప్పనీకే ప్రయత్నం చేస్తాం. కానీ దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, అయ్యా చనిపోతే పరలోకం పోతావు, ఈ పత్రిక చదువుకో, ఇదిగో ఈ 20 రూపాయలు పెట్టుకో, ఇదిగో ఇంటికా నుంచి పాయసం తెచ్చినాను తిను, యేసుక్రీస్తును నమ్ముకో, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి నాకు అని ఒక్కరికి సంవత్సరం అంతా కలిపి ఒక్కరికి చెప్పండి చాలు. ఎంటైర్ ద ఇయర్. అక్కడ నీకు ఏ వ్యతిరేకత ఉండదక్క. వాడు కూడా దేవునితో నిర్మించబడిన వాడే, వాడు కూడా ఒక ఆత్మనే, వాడు కూడా రక్షణ పొందితే రేపు మనతో కూడా అక్కడ కనబడతాం. ఎందుకు ఈ పని చేయట్లేదు మనం? మీసాలు కూడా లేవు. ఒక యవనస్తుడు టీవీలో ఎగిరెగిరి వాక్యం చెప్తున్నాడు, మీసాలు కూడా రాలేదక్క. కుర్రవాడు స్టేజి మీద తప్పంగా ఎక్కడ చెప్పడంట వాక్యం. దీన స్థితి. మన స్థితి కూడా ఏంటక్క? రోమిలకు రాసిన పత్రిక మన స్థితి ఏందన్నా ఒకసారి చూడండి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. రోమిలకు రాష్ట్ర అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయము 5వ అధ్యాయము 9. రోమియులు అంటే బాగా చదువుకున్న వారని అర్థం. కాబట్టి తీర్చబడి 5వ అధ్యాయం 9వ వచనమేనా అది? ఆయన ద్వారా ఉగ్రత నుండి ఏలైనగా నంబర్ 1 శత్రువులం, నంబర్ 2 మరణ ద్వారా మనం దేవునితో, 6వ వచనములో భక్తిహీనులం, బలహీనులం, దుర్మార్గులం, దౌర్భాగ్యులం, సమాధాన స్థితి లేని వారం, 11వ వచనం, దూరస్థులం, ఉగ్రతకు పాత్రులం, నాకు నరకమే కావాలని పరిగెత్తుకుంటూ వెళ్ళేవారం. నాకు నరకం కావాలని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం మనం. టోటల్గా మరణానికి పాత్రులం, ఆరని అగ్నికి దాసులం. అట్టి మనలను ఎవరు ప్రేమించినారన్న? ప్రేమామయుడు. ఆయన పేరే
ప్రేమామయుడు, ఆయనలో ప్రేమ ఉన్నది. చూడుడి, ఆయన మనకెట్టి ప్రేమను అనుగ్రహించను. చూడుడి, దూరముగా ఉన్నవాడు మెఫీబోషెతు మనుషులను పంపించినాడక్క. ఎక్కడికి తీసుకురావాలని? అంతఃపురములో. మనం కూడా దూరంగా ఉంటిమన్నా. ఎంత దూరం అంటే ఎంత ఎదురు చూసినా కనబడనంత దూరం. ఆ రెండవ కుమారుడు తండ్రి ఆస్తి తీసుకొని అంత సర్దుకొని ఎంత దూరం వెళ్ళిపోయినాడంటే తండ్రికి కనబడనంత, ఇంకా ఎంతసేపు చూసినా ఎంత గట్టి గరిచినా వినబడనంత దూరం, కనబడనంత దూరం వెళ్ళిపోయినాడక్క. మనం కూడా ఎంత దూరంగా ఉంటిమో. దావీదు మనుషులను పంపించినాడు తీసుకొని రావడానికి. మనల్ని తీసుకురావడానికి తండ్రి అనే దేవుడు ఎవరిని పంపించినాడు? తన సొంత కుమారుణ్ణి పంపించినాడక్క. మనుషులను కాదు పంపించింది, రక్తపు మాంసపు మడుగులో పొరలాడుతున్న మనకు ఏ కోశాన మనలో న్యాయమే లేదు, పరిశుద్ధత లేదు, పశ్చాత్తాపము లేదు. నిలువెల్లా అట్టి మన కొరకు కాలముల అంతముల యందు ఎవరిని పంపించినాడక్క? తన ఏకైక జనితైక అద్వితీయ కుమారుణ్ణి. ఎట్లా చేసి నిన్ను నన్ను మళ్ళీ ఏదైనా తోటలో పెట్టాలని, ఎట్లా చేసి నిన్ను నన్ను తండ్రి అయిన దేవుని ఎదుట మడత మచ్చ డాగు లేకుండా నిలవబెట్టాలని, ఎట్లా చేసి మెఫీబోషెతును దావీదు ఎదురుగా నిలబెట్టాలని మనుషులు బయలుదేరినారు. ఎట్లా చేసి కుంటివాడిని నీట్గా రెడీ చేసి దావీదు ఎదురుగా నిలబెట్టాలని, ఎట్లా చేసి మనం కూడా కుంటివారం ఎక్క. మెఫీబోషెతుకు కుంటితనం ఎప్పుడు వచ్చింది? కొంత వయసు వచ్చిన తర్వాత. మనకెప్పుడు వచ్చింది కుంటితనం? పుట్టుకతోనే. ఏ కుంటితనం అది? మందిరానికి రాకుండా, మందిరానికి రావడానికి కాళ్ళు లేవు, ఆత్మీయ కుంటితనం అది. ఆత్మీయ కుంటితనం. మందిరానికంటే రావుగా. పుట్టుకతో కుంటివారం అక్క మనం. మెఫీబోషెతన్న మధ్యలో కుంటివాడు, మనం పుట్టుకతోనే కుంటివారం. మన కొరకై మనుషులు కాదక్క వచ్చింది, దేవదూతలు కాదు. ఎవరు వచ్చినారు? ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం 14వ వచనం, ఆయన అవాక్యమే శరీరధారి అయి కనబడ్డాడక్క. ఆయన కనబడడు, కానీ కనబడ్డానికి ఏం పట్టుకున్నాడక్క? గాలి కనబడదు, కానీ ఒక మొక్క నాటితే ఏం కనపడుతుందక్క? గాలి కనబడదు, కానీ గాలి ఉందో లేదో తెలుసుకోవాలంటే అక్కడ ఏం నాటాలి? ఒక చెట్టు నాటితే గాలి వచ్చినప్పుడు ఏమవుతుందక్క? ఎస్. ఆయన నిరాకార స్వరూపుడు, ఆయన ఆత్మస్వరూపుడు. కనబడాలంటే ఏదో ఒకటి వేసుకోవాలి కదా. ఏం వేసుకున్నాడు? శరీరాన్ని వస్త్రము వలె ఆయన కనబడ్డాడక్క. ఆయన కనబడ్డాడు, మన వలే కనబడ్డాడు. మన వలే కళ్ళు, కాళ్ళు, చేతులు, ఆకలి, నిద్ర, చోదనలు. ఆయన కనబడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడన్నా. ఇంకెట్లా కనపడినాడు? పౌలు చాలా తేటగా వేదాంత విద్య తెలిసిన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 6 కంఠత వాక్యాలు 6-7 వచనాలు. ప్రియునియందు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ పోలిక, మనుష్యుల పోలిక. ఆది కాండములో మానవుణ్ణి ఏ పోలికలో తయారు చేసినాడు దేవుడు? మన పోలిక అన్నాడు. ఏంటా పోలిక? మనల్ని తయారు చేసే సమయానికి 3 వ్యక్తులు మానవ రూపములో ఉండి మనల్ని తయారు చేసినారంట.
ఆ ముగ్గురు వ్యక్తులే తండ్రి, కుమార, మన పోలిక, మన స్వరూపం. తిరిగి మనతో మాట్లాడడానికి మళ్ళీ ఏ అవతారంలో వచ్చినాడక్క? మానుషుల పోలిక, దాసుని, యాజ్ ఎ సర్వెంట్, నాట్ ఎ లీడర్. యాజ్ ఎ సర్వెంట్, నాట్ ఎ ఎల్డర్. యాజ్ ఎ సర్వెంట్, నాట్ ఎ కింగ్. యాజ్ ఎ సర్వెంట్, నాట్ ఏ కరోడుపతి. యాజ్ ఎ సర్వెంట్, దాసుడు, 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 దాసుడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను తిరిగి ఏదేను తోట అనగా భూలోక స్వర్గం, అమెరికా కాదు, భూతల స్వర్గం. చాలామంది అమెరికా అంటే భూతల కాదు, ఏదేను తోటనే భూలోక స్వర్గం. ఏముండయి ఏదేను తోటలో? ఏదో ఒకటి చెప్పండి అక్క. ఏముండయి అన్న ఏదేను తోటలో? జీవ వృక్ష, తిరిగి అవి మన చేతికి ఇవ్వాలనక్క, అవి మనకు తినిపించాలనక్క, తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టాలని వెళ్ళిపోయినాం ఏదేను తోటలో నుంచి మనం బయటికి. ఎట్లా చేసి మెఫీబోషెతును తన దగ్గరికి రప్పించుకోవాలని, ఎట్లా చేసి తన పక్కన కూర్చోబెట్టుకోవాలని దావీదు. ఇప్పుడు మనుషులు విన్నారు, ఎక్కడ ఎవరు మెఫీబోషెతు ఎక్కడ అంటే, మెఫీబోషెతు గుండె ఎట్లుంటుందన్న ఇప్పుడు? ఓరి నాయన, నేను అనుకున్నంత పని జరిగింది. నన్ను చంపడానికే దావీదు మెఫీబోషెతు పోయి నిలబడ్డాడు దావీదు ఎదుట. ఆ సందర్భం చదవన్నా ఏముట్లుందో. 9వ అధ్యాయము 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు ఎందుకు సాగిలపడ్డాడు? మొదటిది భయం. ఎదురుగా ఉన్నది దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తిరుగులేని రాజు, సామంత రాజ్యాలకు కూడా రాజు, చక్రవర్తి అంటారు దాన్ని. ఇశ్రాయేలుకు మాత్రమే రాజు కాదక్క దావీదు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా అందరూ కప్పం కడుతున్నారు. సామంత రాజులు సైతం మోకరిల్లాలి. దట్ ఈస్ ద డేవిడ్. ఎట్లా సాగిలపడి ఉంటాడు అక్క? 2 కాళ్ళు కుంటివే. ఎన్నా కొంత ఆలోచన చేద్దాం అక్క. ఎంతసేపు చెప్పాలన్నా నాకు చెప్పలేదు. వాస్తవానికి నా కాలు వాసింది బాగా. ఎట్లక్క కాళ్ళు లేవు, ఎట్లా సాగిలపడి ఉంటాడు? నాకు కాళ్ళు లేవు కదా, ఏం సాగిలపడతావులే అని అనుకున్నాడా అన్న? నేను అనుకుంటున్నాను అట్లా ఎత్తుకొచ్చి చైర్లు కూర్చోబెట్టింటారక్క. దావీదు కనపడ్డంగానే ఏం చేసింటాడు? బోర్ల పక్కల పడిపోయినాడు అక్క. బోర్ల పక్కల అట్ట పడిపోయినాడు అంతే. ఇంకా సాగిలపడ్డాం. సాగిలపడుట ఈజ్ ఈక్వల్, ఇక నీవే నాకు దిక్కు. దావీదు అధికారానికి ఒప్పుకున్న మెఫీబోషెతు దావీదును రాజుగా అంగీకరించిన మెఫీబోషెతు ఇక ఈయనే నాకు దిక్కు అని హృదయములో అంగీకరించిన మెఫీబోషెతు. నంబర్ 1, దావీదు ఏం మాట్లాడినా మెఫీబోషెతును చూసి? అతనిని పిలిచినప్పుడు ఏమన్నాడన్నా? నీవు నంబర్ 1 భయపడవద్దు. ప్రతిరోజు ఒక్కసారైనా మనం ఏ వచ్చిన చదువు ఏ పదం గుర్తు చేసుకోలేక, భయపడవద్దు. పిల్లలను తీసుకొని పైకి ఎక్కినాం, నేను రవి సార్ ఇద్దరం. మీరు భయపడొద్దండి చూడి అని సర్వీసారి పిల్లలకు చెప్తున్నాడు. నేను మనసులో అనుకున్నా, ఈ పదం బైబిల్లో ఎప్పుడో మనకు
సారేమో ఇప్పుడు చెప్తున్నాడు పిల్లలకి, అసలు మనకు అది ఎప్పుడు పరిచయం, ఆ పదం ఎప్పుడో పరిచయం. పిల్లలకు తెలియదు కాబట్టి చెప్తుంటారులే సార్. దేవుని పిల్లలు దేనికి, ఎందుకు దావీదు ఆ మాట అన్నాడక్క మెఫీబోషెతుతో? అసలు మెఫీబోషెతు రావడం ఎట్లొచ్చినాడన్నా? డబ్ 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 చంపేస్తాడేమో. కానీ ఫస్ట్ మాటనే మెఫీబోషెతు నీవు, అబ్బా, మెఫీబోషెతుకి ఎట్లుంటుందన్న ఇప్పుడు మనసులో? ఎట్లుంటుందక్క? ఇంకా నాకే భయము లేదు, రాజే నన్ను భయపడొద్దు అన్నాడు, ఇక నాకే భయం లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-10 వచనం చూడన్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు ముగిచేద్దాం. 17-18 వచనాలు ప్రకటన గ్రంథం. అనా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె, యోహాను పద్మాసు ద్వీపములో దావీదును చూడగానే చచ్చిన వాని వలె మెఫీబోషెతు, దమస్కు మార్గములో ఆ వెలుగును చూడగానే సౌలు, ఆయనను చూడగానే, ఆయన వెలుగు చూడగానే, ఆయనను చూడగానే భయపడొద్దు మెఫీబోషెతు, నేను నీకు ఉపకారం చేస్తానన్నాడు. నీ తండ్రి ఆస్తినంతా నేను ఇప్పిస్తాను, ఏం భయపడొద్దు. అక్కున చేర్చుకున్న దావీదు రాజు, ప్రేమించిన దావీదు రాజు, తన ఆస్తినంతా తిరిగి ఇచ్చిప్పించిన అన్న ఆయన దగ్గరకు వస్తే చాలన్నా. నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో అన్నీగా. ఏమేం పోగొట్టుకున్నాం మనం ఏదైనా తోటలో? నంబర్ 1 ఆయనతో సహవాసం, నంబర్ 2 ఆయనతో సంబంధ బాంధవ్యాలు, నంబర్ 4, నంబర్ 3 పరలోకం, నంబర్ 5 నిత్య జీవం, నంబర్ 6 రక్షణ, ఆయనతో స్నేహం, ఆయనతో అన్నీ తెగిపోయినాయి. తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఎంత కుంటి వాళ్ళమైనా, ఎంత రోగిష్ఠులమైన, ఎంత పాపాత్ములమైన, ఎంత దూరస్తులమైన తిరిగి ఆయన దగ్గరికి వస్తే చాలక, ఆయన యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు, ఆయన యుద్ధకు రండి. ఆయన యుద్ధకు వస్తే చాలక్క నీ పరిస్థితి టోటల్గా, మెఫీబోషెతు పరిస్థితి టోటల్గా మారిపోయిందన్న. ఒక్క విషయం చెప్పి నేను కూర్చుంటాను. మెఫీబోషెతు సదాకాలము నీవు, రాజు బల్ల దగ్గర ఎవరు కూర్చుంటారు? రాజకుమారులకి అవకాశం. రాజకుమారుడైనట్టుగా శత్రువు కుమారుణ్ణి ప్రేమించగలిగిన ప్రేమామయుడు దావీదు. మెఫీబోషెతు ఎవరక్క? సౌలుకు శత్రుశేషం, అది చిన్న విషయం కాదు. శత్రువును సైతం ప్రేమించి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడక్క. యేసుక్రీస్తు కూడా యూదా ఇస్కరియోతును ఎంత ప్రేమించినాడక్క? ఎంత ప్రేమించినాడు? ప్రాణము కంటే. ఎవరు యూదా ఇస్కరియోతు? ద్రోహి. ఆయన ఎట్లా ప్రేమించినాడక్క? అంతము వరకు తెలుసు ద్రోహి అని, అయినా ప్రేమించినాడు. తెలుసు అప్పగిస్తాడని, అయినా ప్రేమించినాడు. తెలుసు మోసం చేస్తాడని, అయినా ప్రేమించినాడు. తెలుసు ముద్దు పెట్టుకుంటాడని, అయినా ప్రేమించినాడు. ప్రేమ అనేది దావీదు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తండ్రి అయినా. మనం ఎవరి దగ్గర నేర్చుకున్నాం ప్రేమ? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. మెఫీబోషెతు నివాసం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందన్న? ఇప్పుడు పరాయి ఇంటి నుంచి అంతఃపురానికక్క. ఒకప్పుడు ఎవరో అన్నం పెడితే తింటున్నాడు, ఇప్పుడు ఎవరు భోజనం తింటున్నాడు? రాజు ఏం తింటే అది. ఆయన యుద్ధకు వస్తే చాలక్క మనం కూడా నిత్యం అక్కడ సదాకాలం అని రాయబడింది. కొత్త నిబంధనలో సదాకాలం అంటే ఏంటి అక్క? నిత్య
నిత్యము నిత్య మహిమలో ప్రభువుతో మనం సదాకాలం. ఎంతకాలం? అదే ఎంతకాలం? దేవుడు ఎంతకాలం ఉంటే అంతకాలం. దేవుడు ఎంతకాలం ఉంటాడు? ఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫా ఓమేగయు ఆనందముందేదం ఆత్మా సత్యముతో ఆరాధింతుము. ఎంతకాలం ఉంటాడక్క దేవుడు? ఒకవేళ దావీదు పిలిచినప్పుడు కూడా మెఫీబోషేతు నేను రాను పో, మా నాన్న చనిపోయినాడు అతని వల్ల, మా అబ్బ కూడా, అబ్బ అంటే ఎవరక్క? తండ్రికి తండ్రిని అబ్బా అంటారు, తాత కాదు, జాగ్రత్త, తాత అనేరు, తాత అనకూడదు. తండ్రికి తండ్రిని ఏమంటారు? అబ్బా. తండ్రికి తల్లిని ఏమంటారు? జేజీ అంటారు. విచిత్రం ఏంటంటే చాలామంది తండ్రికి తల్లిని అవ్వ అంటున్నారు, తల్లికి తల్లిని కూడా వాడు ఎవరికి వారసుడు అర్థం కాక గీరుకుంటున్నాం, మేము తల పట్టుకున్నాం. తండ్రికి తండ్రిని ఏమంటారు అక్క బైబిల్ భాషలో? మనకు బైబిల్ భాషనే స్టాండర్డ్. తండ్రికి తండ్రిని ఏమంటాం? అబ్బా. తండ్రి అని మొరపెట్టే ఆత్మ దేవుడు మనకిచ్చినాడు. అబ్బా అంటే ఎవరు? తండ్రికి తండ్రి, తండ్రికి తల్లి జేజీ, తండ్రికి తల్లి, తల్లికి తల్లి అవ్వ, తల్లికి నాన్న తాత. ఇది బైబిల్ చట్టం, బైబిల్ భాష ఇది. భర్త యజమానుడు పెనిమిటి అనే పదాలు తప్ప వేరే పదాలు లేవు. పేర్లతో పిలిచడం మర్యాద కాదు. ఏమండి, ఏమి వినపడిందా, వినపడలేదా అంగను అనే మాటలు రాకూడదు. మై మాస్టర్ అనింది శారా జనములకు అన్న, ఎవరికి తల్లి? మై మాస్టర్ అనింది శారా, నా యజమానుడు అనింది. ఇంగ్లీష్ బైబిల్లో నా మాస్టర్, మై మాస్టర్ అనింది. అందగత్తెక్క శారా, మిస్ యూనివర్స్ శారా. అయితే అబ్రహాం ఏమని పిలిచింది? మై మాస్టర్. ఇప్పుడు కొంచెం బాగుంటే చాలు, కొంచెం ఎక్కువ చదువుకుంటే చాలు, అయిపోయింది. ఇంకా పేరు పెట్టి పిలుచు ఆహారంగా. నో 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 నో. దావీదు పిలిచినప్పుడు మెఫీబోషేతుకి నేను రాను పోని మొండికేసుకొని కూర్చుంటే తర్వాత పరిస్థితి ఏందన్నా? ఏంటి పరిస్థితి అక్క చెప్పండి? నేను పిలిస్తే కూడా రాడా? అయితే వీనికి ప్రేమ కాదురా చూపించాల్సింది, ఏం చూపించాలా? ఈ రాత్రికాల వేళ కలువరి శిలువలో ప్రాణం పెట్టి పిలుస్తున్నాడక్క యేసుక్రీస్తు. వస్తేవా అన్నీ నీ సొంతమవుతాయి, రాకపోతే ఏమక్క? రాకపోతే ప్రేమ నిరీక్షణ, ప్రేమ నిరీక్షణ చెప్పండి. మీకు తెలుసు, చెప్తారు మీరు. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, వీటన్నిటిలో ప్రేమనే శ్రేష్టమైనది. అట్టి ప్రేమ దావీదు మెఫీబోషేతు మీద, ఆ ప్రేమను అందిపుచ్చుకున్నాడు మెఫీబోషేతు సదాకాలం. ఆ ప్రేమను కాదనలేదు మెఫీబోషేతు. రాజభోజనం, ఆ ప్రేమను కాదనలేదు మెఫీబోషేతు. తన ఆస్తి అంతా తిరిగి వచ్చింది. ఆ ప్రేమను కాదనలేదు మెఫీబోషేతు. దావీదుతో సహవాసం దక్కింది. ఆ ప్రేమను కాదనలేదు మెఫీబోషేతు. రాజ్యములో రాజు తర్వాత రాజు అన్నట్లుగా. ఒకవేళ ఆ ప్రేమను కాదనుకుంటే ఈ రాత్రికాల వేళ కలువరి శిలువలో ఆయన ప్రేమించిన విధానాన్ని, ఆయన ధారపోసిన రక్తాన్ని, ఆయన పెట్టిన ప్రాణాన్ని నీవు కాదనుకుంటే నీ గతి నా గతి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఏటిదో ప్రభువు నేర్పే, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఏటిదో ప్రభువు నేర్పే, ప్రేమ చూపు పరుల ఎడల
ప్రేమ కలిగియుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం యోనాతానును బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆ ప్రేమ మనదాకా మనం ఏం చేయాలక్క? ఆ ప్రేమను యూదులు బల్ల మీద నుండి తోసేసినారు రొట్టె ముక్కలు. అవి ఎక్కడొచ్చి పన్నాయి? అమ్మ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట తగునా అని దేవుడు అంటే ఆమె వదిలిపెట్టింది అక్క. అమ్మో సహోదరులు వదిలిపెట్టరు. కుక్క పిల్లలు సైతం బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు ఎదురు. మెఫీబోషెతు ఒక మాట అంటాడన్నా, చచ్చిన కుక్క వంటి వాడనైనా. ఎంత తగ్గించుకున్నాడక్క? రాజుకు మనవడన్నా ఎంత తగ్గించుకున్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు. మెఫీబోషెతు తగ్గింపు, మెఫీబోషెతు సాగిలపడడం, మెఫీబోషెతు విధేయత, వినయం, దావీదు ప్రేమను సొంతం చేసుకున్నాడక్క. దావీదు బల్లను సొంతం చేసుకున్నాడు. ఈ రాత్రికాల వేళ ఇట్టి ప్రేమ స్వభావము ఆయనను ఆరాధిస్తున్న మనలో లేకపోతే ఎన్ని ఏళ్ళు బతికినా అందులో నువ్వు మొత్తం ఇచ్చినా ప్రేమ లేని వాడవైతే, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా ప్రేమ లేని వాడవైతే, ఎంత దానం చేసినా ప్రేమ లేని వాడవైతే, ఎంత చదువుకున్నా ప్రేమ లేని వాడవైతే, ఈ రాత్రికాల వేళ దేవా నీ ప్రేమ నాకు నేర్పించు, నాకు కావాలి. ఎందుకు కావాలి బిడ్డ అంటే, నేను కూడా అనేకులకి ఈ ప్రేమను చూపాలి, అనేకులని ఈ ప్రేమ ద్వారానే రాబట్టుకుంటాను నీ దగ్గరికి, ఈ ప్రేమ ద్వారానే నేను ఆత్మలు సంపాదిస్తాను, ఈ ప్రేమ ద్వారానే, ఈ ప్రేమ ద్వారానే, ఈ ప్రేమ ద్వారానే. ప్రేమ మరణము కంటే బలమైనది. అందరూ మరణానికి భయపడుతున్నారు కానీ ఆ మరణం కంటే బలమైనది. ఈ రాత్రికాల వేళ దేవా ప్రేమించడం నాకు నేర్పించు. నీవు ఎలాగూ ప్రేమించావో నేను ఎరుగుదును కానీ ఇతరులకు ఆ ప్రేమ నేను పంచలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఇంకా ఎవరైనా ఆ ప్రేమ నాకు వద్దనుకొని కూర్చుంటే మాత్రం వాకిట పొంచి ఉన్నది పాపం, మరణం. ఎప్పుడు మునిగిరి వేయాలనా, ఎప్పుడు లాక్కొని పోవాలనా, రేపేమి జరుగునో నీకు తెలియదు. నువ్వు ఎంత సైంటిస్టు అయినా రేపేం జరుగుతుందో నీకు తెలియదు. కనుక నేడు అనే సమయం ఉండగానే ఆయన ప్రేమను కాదనకుండా ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడన్నా, రా నా దగ్గరికి రా బిడ్డ, నన్ను హత్తుకో, నా ప్రేమంతా నీకు చూపిస్తాను, నా ప్రేమంతా చూపిస్తాను, నా ప్రేమంతా నీకు ఇస్తాను. నా దగ్గరికి వస్తే చాలు, ఒప్పుకుంటే చాలు. మెఫీబోషెతు సాగిలపడి ఒప్పుకున్నాడు దాసుడని, మెఫీబోషెతు సాగిలపడి అంగీకరించాడు రాజని. నీ హృదయంలో రాత్రికాల వేళ ఆయన రాజాది రాజని, ఆయన ప్రభువని, ఆయన ప్రాణం పెట్టాడని నీ హృదయంలో నువ్వు తీర్మానం చేసుకుంటే ఈరోజే నీకు రక్షణ దినం అవుతుంది. నీ పాపాలన్నీ తుడిచివేయడానికి ఆయన ఇక్కడ సిద్ధంగానే ఉన్నాడు. అట్టి వారు ఎవరైనా ఉన్నట్లయితే తడవు చేయకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉన్న పాటున ఆయనను అంగీకరించి పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధుల లెక్కలో తీర్చబడి ఈ రాత్రికాల వేళ గృహానికి వెళ్ళాలని మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. అట్టివారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసిన తర్వాత పెద్దలు అనుభవజ్ఞులు మన మధ్యలో ఉన్నారు, వారి దగ్గరికి వస్తే మరికొన్ని లేఖనాలు చూపించి ఎలాగూ రక్షణలో కొనసాగాలో నీకు ఆ దిశానిర్దేశం వారు చేయడానికి రెడీగా ఉన్నారు. కనుక పోగొట్టుకోవద్దు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమెన్.